అయ్యో ఇదేం కర్మరా భగవంతుడా, రిజల్ట్ పేపర్లు తగలబడిపోయాయా? ప్రతిష్టాత్మకంగా వేడుకలు జరుపుకుంటున్న సమయంలో అపశకునం ఎదురైందేంటయ్యా? రిజల్ట్ పేపర్స్ లేకపోతే పిల్లల భవిష్యత్తు గంగలో పడినట్టే కదత్తా. నా మనవరాలు నందిగా ఎలాగూ కాలేజ్ టాపర్ గా వస్తుంది అని అనుకున్నాం. కానీ ఈ సంవత్సరం కాలేజ్ టాపర్ గా నిలిచి ఫీజుల బారిన పడకుండా ఎలాగైనా బాగా చదువుకోవాలనుకున్న నాట్య మయూరి భూమి ఆశలన్నీ అడి ఆశలైపోయాయి కదరా దేవుడా. అసలు ఎలా జరిగింది? డోంట్ వరీ మా, కాలిపోయిన రిజల్ట్స్ పేపర్స్ కాదు, ప్రిన్సిపల్ గారు రిజల్ట్స్ పేపర్స్ని కవర్లో పెట్టమన్నారు. ఎక్కడైనా మిస్ అయిపోతాయేమోనని నేనే భద్రంగా పెట్టాను. ఇక్కడున్నాయి. కాలేజ్ టాపర్కి దిష్టి తీయడం కోసమే మంటలు రేగాయని పాజిటివ్గా అనుకోవాలి. ప్రిన్సిపల్ గారు ఇప్పుడు ఎగ్జామ్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. తారాదేవి గారు ఇచ్చే ₹1,00,000 బహుమతి, ముక్తాదేవి గారు అందించే మెమోంటోలు గెలుచుకునే విజేతలెవరో మరికొద్ది క్షణాల్లో తెలుస్తుంది. ఇప్పుడు రిజల్ట్ చదువుతున్నాను. కట్టమంచి కార్తీక్ 62%, ఆనం రమణాచారి 57%, కోలారి కనకం 71%, టి అనన్య 73%. సుబ్రహ్మణ్యం 84%, ఇంకీ 58%, పింకీ 60%, మధు 42%, సాయి 36%, నందిక 91%. మా యమ్మని చూసుకోనికి మా తాతున్నాడు, వాళ్ళిద్దరిని చూసుకోనికి మీ అమ్మోళ్ళున్నారు, మా నూరిని చూసుకోనికి మోదుకొండమ్మ తల్లే ఉన్నది. పాపం సుబ్బు వాళ్ళ అమ్మ వాళ్ళని చూసుకోనికి కష్టం కాసుకున్నదే కాని ఎవరు సాయం చేయరని తెలుసు కదా. అవును భూమా, ₹1,00,000 అట్టంటోళ్ళని ఆదుకుంటాయే. మన కాడుంటే చదువు పేరున కడతామేమో, కానీ కట్టాలు పల్లేక కంటతడి పెట్టేటోళ్ళ కళ్ళు డబ్బు కాగితాలే తొడవాలి. అందుకే ఇచ్చేసినాను. భూమా, నిన్ను చూస్తా ఉంటే మోదకొండమ్మ తల్లే పట్నం వచ్చినాదేమో అనిపిస్తాంది. తాగం చేసి మర్చిపోయిన నీ మనసుని నా మాటలతో పాడు చేసినానేమోనే. నన్ను మన్నిస్తావు కదా. నా కట్టం చూసి నువ్వట్ట అనుకుంటావని అర్థం చేసుకుంటానులే. పద, హోటల్ బాబాయ్ని సెలవడుగుదాం. భూమే, ఒప్పుకోపోతే ఏం చేస్తామే? క్యాంపుకైతే పోవాలా? మార్కులు ఎత్తారంట కదా. జీతాల కన్నా మన బతుకులు మార్చి మార్కులే కదా మనకు ముఖ్యం. మరే
వరదలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి ఏం మార్పిది ఎడారి ఎండ మావి ఉప్పెనై ఉంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే ఆగని ప్రయాణమై యుగాలుగా సాగిన ఓ కాలమా నువ్వే ఆగుమా తనే నా చెంత నుండగా తరమగే ఓ దూరమా నువ్వే లేని నేను నేనుగా లేనుగా లోకాన్నే జయించిన నీ ప్రేమ వల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపోన జారిందిలే జల్లంటూ వాన చెనుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా పదే పదే అదే గుర్తుకొస్తుంది కదూ? అవును. సేమ్ షాట్స్ రిపీట్ అవుతూ సేమ్ గర్ల్ ఫేస్ అవుతూ నిన్ను కవ్విస్తూ పగలే నీ సైకి కలల్ని రూపిస్తూ కలవర పెడుతూ కనిపించకుండానే గిలిగింతలు పెడుతున్న ఆ కాంతామణి పాడేరు భూమినే కదా సోదరా? అవును. నీకెలా తెలుసు? నువ్వా? అవ్వా, పెళ్లి కాకముందే తోబుట్టును మర్చిపోయావంటే నువ్వు ప్రేమ బుట్టలో పడిపోయినట్టే. అట్టే ఏంటి? కరెక్టే. అది ప్రేమ ఏంటో నాకు తెలీదు, నేనేదో ఆలోచిస్తున్నాను అంతే. ఆ తెలియందేదో ప్రేమే బ్రదర్. అబచా, నువ్వు నాకు పాఠాలు చెప్తున్నావా? అనుభవం లేదు గాని ఆశ మాత్రం ఉంది. గురుదక్షిణగా భూమిని వదినగా ఇస్తావేమోనని. హలో మేడం, నువ్వు మరీ అడ్వాన్స్ అయిపోతున్నావు. క్లారిటీ లేదు, కన్ఫ్యూషన్ ఉంది. అదేంటని ఆలోచిస్తుంటే దానికి సొంత పైత్యాన్ని యాడ్ చేసి పేర్లు పెట్టకం. అయినా భూమి నా స్టూడెంట్, యునో. కాదని ఎవరన్నారు సార్? నీ ఏజ్కి నీ స్టైల్కి లెక్చరర్ పోస్ట్ అస్సలు సూట్ అవ్వలేదు. నిన్ను చూడటానికైనా అమ్మాయిలు రెగ్యులర్గా కాలేజ్కి వచ్చి అటెండెన్స్ వేయించుకుంటారని ప్రిన్సిపల్ గారు నిన్న పోస్ట్లో కంటిన్యూ చేస్తున్నారనుకుంటా. వా, అంత మాట నేసావేంటే? నేనేమన్నా దిష్టి బొమ్మనా? ఇంగ్లీష్ లెక్చరర్ని. అఫ్ కోర్స్. చూసుకోవడానికి కోట్లున్నాయి, వేసుకోవడానికి సూట్లున్నాయి. బెంజ్ కార్లో తిరుగుతూ బిజినెస్ చక్రాన్ని తిప్పకుండా టెక్స్ట్ బుక్స్ తిప్పుతున్నావంటే ఏదో రాసి పెట్టుందనేగా. ముందు నువ్వు మాటలు కట్టి పెట్టేసే. నీకు బుద్ధి చెప్పాల్సిన నేను, నాకు బుద్ధి లేకుండా నువ్వు చెప్పేవన్నీ వింటున్నాను. అన్నోయ్, నువ్వు కోప్పడ్డా పర్వాలేదు గాని ఒక్కటి మాత్రం నాకు అనిపించింది చెప్తాను. నువ్వు భూమి మీద మనసు పడ్డావు.